మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 రే. క్వాలిటీ బెస్ట్ బెస్టర్ బెస్టెస్ట్ రేట్ తక్కువ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్. అది 1907వ సంవత్సరం. మన హైదరాబాద్లో విపరీతమైన వరదలు వచ్చాయి. మూసి పొంగి ప్రవహిస్తోంది. జనాలు రోగాల బారిన పడాలి. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అప్పుడు హైదరాబాద్ ప్రధాని మహారాజు కిషన్ ప్రసాద్ గారు అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఒక విజ్ఞప్తి చేశారు. అమ్మవారు ఆగ్రహంతో ఉన్నారు, ఎలా అయినా సరే శాంతపరచాలి, బంగారు బోనాన్ని సమర్పించాలి అని చెప్పి. ఆ విజ్ఞప్తి మేరకు ప్రవహిస్తున్న మూసీ నదిలో బంగారు బోనాన్ని సమర్పించారు. ఉగ్ర స్వరూపంతో ఉన్న అమ్మవారు శాంతి స్వరూపంగా మారారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆపదల నుంచి రోగాల నుంచి కాపాడుతుంది అమ్మవారు అని జనాల బలమైన నమ్మకం. అందరికీ నమస్కారం, బోనాల శుభాకాంక్షలు. నేను మీ భార్గవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే నమ్మకం, ఆ పుణ్యక్షేత్రం, ఆ అపారమైన నమ్మకం నుంచి వెలిసినటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి గుడిగా ప్రసిద్ధి చెందింది. లాల్ దర్వాజా దాని పేరు ఎలా వచ్చిందో తెలుసా? లాంగ్ అగో మన ఓల్డ్ సిటీకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక ముఖద్వారం ఉండేది. ఆ ముఖద్వారానికి పసుపు రాసి అక్కడ కుంకాన్ని తీసుకుని సింధూరంగా పెట్టి ఎవరైనా లోపలికి రావాలి. అదొక నమ్మకం, అదొక ఆనవాయితీగా మిగిలిపోయింది. అందుకే దాన్ని లాల్ దర్వాజా అని జనాలు ప్రేమగా పిలుచుకునేవారు. మన తెలంగాణ జానపద సంస్కృతిలో బోనాలు అమ్మవారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. యునో వాట్, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారికి 7 అక్క చెల్లెళ్ళు. పోచమ్మ, మైసమ్మ, మహాకాళికమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, ఇలా ఒక సోదరుడు పోతరాజు. వీళ్ళందరూ కలిసి గ్రామ దేవతల్లాగా మన గ్రామాన్ని కాపాడుతారు అనే ఒక బలమైన నమ్మకం. ఈ అక్క చెల్లెళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మనల్ని కాపాడుతూ వచ్చారు. పోచమ్మ రోగాల బారి నుంచి మనల్ని తప్పిస్తే, మైసమ్మ మన ఇళ్ళు రక్షణతో కాపాడేది. మహాకాళికమ్మ మనకి ఒక ప్రొటెక్టర్గా ఉండి పంటల్ని జాగ్రత్తగా చూసుకునేది. బాలమ్మ పిల్లల్ని చూస్తే, ఎల్లమ్మ చెట్లను కాపాడేది. మన పెద్దమ్మ మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహాయ సహకారాలు అందించేది. ఇక దుర్గమ్మ అంటే సంపద, మనందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అనే విధంగా ఈ అక్క చెల్లెళ్ళు మనల్ని కాపాడేవారు. వీళ్ళు గ్రామ దేవతలు మాత్రమే కాదు, మనకి తరతరాలుగా వచ్చినటువంటి రక్షకులు. మన తెలంగాణ రాష్ట్రం వర్షాధారిత ప్రాంతం. అలా ప్రకృతిలోంచి వచ్చిన పాటలు, ప్రకృతిలోంచి వచ్చిన పండగలు బోల్డన్ని. అలా భోజనం నుంచి వచ్చిన పదమే బోనం. భూమి నుంచి వచ్చిన పంటని తిరిగి అమ్మవారికి ఇచ్చేయాలి అనే ఒక కృతజ్ఞతాభావం, విచ్ ఇస్ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్తో మనల్ని మంచిగా కాపాడింది అమ్మ అనే కృతజ్ఞతతోటి అమ్మవారి కోసం కొత్త కుండ కొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ అమ్మ వల్ల మనకు వచ్చినటువంటి ఆ అన్నాన్ని తిరిగి అమ్మవారికే సమర్పించడం, నైవేద్యం పెట్టడం అనేది మనకొక ఆనవాయితీగా. సోల్ ఆఫ్ హైదరాబాద్ ఎసెన్స్ ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే, మూసీకి వరదలు వచ్చినప్పుడు బంగారు బోనాన్ని సమర్పించాలి అనే ఒక విజ్ఞప్తిని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు గౌరవిస్తూ ఓకే చెప్పారు. దీనికి కారణం మన రాష్ట్రంలోనే కాదు, మన భాగ్యనగరంలో, మన హైదరాబాద్లో ఒక మియా భాయిచారా అనే సాంప్రదాయం. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని గౌరవించడం, వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడడం, వాళ్ళకి భోజనం పెట్టడం అన్నది మన హైదరాబాద్కే ప్రత్యేకత. మియాన్ భాయిచారా అనే ఒక అరుదైన సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది అనడానికి ఓ చిన్న ఉదాహరణ. మన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి గుడి ఒక 150 గజాల్లో ఉంది. ఏ చిన్న పండగ వచ్చినా జనాలు కిక్కిరిసిపోతారు. సరైన సదుపాయాలు లేవు. దానికి కావాల్సిన ఫండ్స్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు. ఆయన విజ్ఞప్తిని అనుసరించి దానికి ఓకే చెప్పారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఫండ్స్ని తీసుకుని ఇప్పుడు వెనువెంటనే లాల్ దర్వాజా మహంకాళి గుడిని అభివృద్ధి చేయబోతున్నారు. మరి ఉస్మాన్ అలీ ఖాన్ గారు మొదలుపెట్టిన సాంప్రదాయం మియాన్ భాయిచారా అక్బరుద్దీన్ ఓవైసీ గారి ఆధ్వర్యంలో ఇంకా కొనసాగుతోంది. ఈ అరుదైన సాంప్రదాయం అది మన హైదరాబాద్కే సొంతం. బోనం అంటే ఏడాదికి ఒకసారి మనం జరుపుకునే పండగ మాత్రమే కాదు. కలియుగంలో చెడు పెరిగిపోతున్నప్పుడు, మన సాంప్రదాయాల్ని మర్చిపోతున్నప్పుడు ధర్మం అనే దారిలో నడవడానికి చేసే ఒక పండగే ఈ బోనాలు. మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 రే. క్వాలిటీ బెస్ట్ బెస్టర్ బెస్టెస్ట్ రేట్ తక్కువ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.